చూడండి మామ, ఇలా ఉన్నారు మన సొసైటీలో, ఇలా ఉన్నారు శాపనార్థాలు పెట్టేదానికి. ఇది ఇంకొక లవ్ జిహాద్, ఇది ఇంకొక కేరళ స్టోరీ 3. ఇవన్నీ ఎవరికి తెలియకుండా ఉన్నాయి. ఈమె ఎక్కడా కూడా ఏ ఫ్రిడ్జ్ లోనూ మనకి దొరకకూడదు. అలాగే ఎక్కడా కూడా మళ్ళీ ఈమె ఏ విధమైనటువంటి మానసిక శారీరక హింసలకి గురిగా, మానసిక శారీరక ఇవన్నీ వాళ్ళు ఏదో కొత్త దంపతులు పెళ్లి చేసుకున్నారో లవ్ మ్యారేజ్ చేసుకొని, వాళ్ళు హిందూ ముస్లిమ్స్ కానీ ఏమన్నా కానీ వాళ్ళకు వీళ్ళైతే నువ్వు ఆశీర్వదించు. నువ్వు వచ్చేసి శాపనార్థాలు పెట్టాక ఈ కులర్లో దొరుకుతావు, ఆ కులర్లో దొరుకుతావు. బై సపోజ్ నీ కూతురే ఉంటే, నీకు పెళ్ళి అయిందో లేదో తెలియదు కానీ ఏదో ఒకటి పెళ్ళి అయింటే తలపుట్టు లేదు. ఒకవేళ అయినా కానీ నీతో మొగుడు మాత్రం సంసారం చేయడు. ఎందుకంటే ఈ రకంగా ఉంటే ఎవడు చేయడు, పారిపెట్టాడు వాడు. నిజమేనా?